గోనెగండ్ల ప్రభుత్వ ఆసుపత్రికి రోగుల తాకిడి. వాతావరణంలో మార్పుల కారణంగా సీజనల్ వ్యాధులు ప్రజలను ముప్పతిప్పలు పెడుతున్నాయి. గోనెగండ్ల మండలంలో విష జ్వరాలతో ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. సోమవారం గోనెగండ్ల ప్రభుత్వ ఆసుపత్రిలో రోగుల తాకిడి పెరిగింది. ఓపీ కోసం క్యూలో నిలబడ్డారు. కొందరు ప్రైవేట్ ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారు. గ్రామాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని రోగులు కోరుతున్నారు. గోనెగండ్ల మండల పరిధిలో అనేక గ్రామాల్లో పారిశుద్ధ్య సమస్య లోపించడంతో డెంగ్యూ, మలేరియా తదితర రోగాలతో ప్రజలు తీవ్ర కష్టాలు ఎదుర్కొంటున్నట్లు ప్రజలు వాపోతున్నారు. పెద్ద దిక్కుగా ఉన్న పెద్ద ఆసుపత్రికి వస్తే వైద్యులు 1 గంటకే వెళ్ళిపోతుండడంతో ప్రైవేట్ ఆసుపత్రులను ప్రజలు ఆశ్రయించి వేలాది రూపాయలు వృధా చేసుకుంటున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు చొరవ చూపి గోనెగండ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 24 గంటలు వైద్యులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. గుర్తించుకోలేని విషయం. ఎందుకంటే గోనెగండ్లలో ఇంత పెద్ద ఆసుపత్రి ఉంది, 30 పడకల ఆసుపత్రి ఉంది గతంలో. కానీ ఇప్పుడు తీరా వచ్చేసి 6 పడకల ఆసుపత్రి కుదించినారు. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని మరి గోనెగండ్ల నాయకులైతేనేమి, ప్రజాప్రతినిధులైతేనేమి, తర్వాత ప్రభుత్వ అధికారులైతేనేమి దీని మీద మరి స్థానిక ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకొని వెళ్ళి ఆయన కానీ ఈ గోనెగండ్ల హాస్పిటల్పై చర్యలు తీసుకొని ఈ గోనెగండ్ల వైద్య సిబ్బందిపై వెంటనే చర్యలు తీసుకొని మరి వాళ్ళు సకాలంలో ఇక్కడ వైద్యం చేసే విధంగా చర్యలు తీసుకుంటే బాగుంటుంది. కాబట్టి తీసుకుంటే గోనెగండ్ల ప్రజలు కానీ మరి అందరూ కానీ న్యాయం జరిగే విధంగా ఉంటుంది. కాబట్టి ఈ గోనెగండ్ల మరి హాస్పిటల్ని మరి పిహెచ్సి నుండి సిహెచ్సి చేయాలా. అది తీరా వచ్చేసి మరి ఉండే 30 పడకల ఆసుపత్రి కానీ 6 పడకల ఆసుపత్రికి మరి కుదించడం ఎంత అన్యాయం అంటే, ఎందుకంటే గోనెగండ్ల గ్రామంలో మరి 20,000 జనాభా కలిగిన ఈ గోనెగండ్ల మరి గోనెగండ్లలో మరి 6 పడకల ఆసుపత్రి ఎక్కడ ఏ మూలకగాని సరిపోదు. కాబట్టి దీన్ని కానీ దృష్టిలో